నాకు తెలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో తన పాలనా చరిత్రలో ఇంతకు ముందు ఎన్నడూ ఎదుర్కోనంతటి తీవ్రమైన వ్యతిరేకత జనం నుంచి ఎదుర్కొంటూ ఉన్నారు. అండ్ మరీ ముఖ్యంగా తిరుమల లడ్డు వ్యవహారం చుట్టూ జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్గా వీళ్ళు మొదలెట్టినటువంటి దారుణమైన ఎపిసోడ్ చివరికి వీళ్ళకే తీవ్రంగా బూమరంగ్ అయింది. రాష్ట్రంలో అధికారంలో ఉండి కేంద్రంలో అధికారంలో ఉండి జగన్ను దేవుడుల ప్రసాదము మతం పరంగా టార్గెట్ చేస్తామనుకుంటే మనకి ఎంత తీవ్రంగా బూమరంగ్ అయింది అన్నదాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. ఆ జీర్ణించుకోలేక మొన్ననే చూసాం, ఏకంగా ఏమంటారు 9 మంది మీడియా సమావేశం పెట్టి, అది కూడా మంత్రుల సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని పిలిపించుకున్నారు. ప్రతి మాట వీళ్ళది గమనిస్తే ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో అర్థమవుతూ ఉంది. సో చివరికి వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చినట్లున్నారు. జగన్ను ఈ అంశంలో టార్గెట్ చేయాలి అంటే ప్రధానంగా బీజేపీ మనకు తోడవ్వాలి, ఢిల్లీ పెద్దలు మనకు తోడవ్వాలి. అలా అయితేనే మనం కాసింత సేఫ్ సైడ్ బయటపడతాం. జగన్ని ఈ అంశంలో టార్గెట్ చేయొచ్చు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటూ ఉన్నారని చెప్పి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. సో మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు, కేంద్ర మంత్రులను కలుస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో 50 నిమిషాల సేపు సమావేశమయ్యారు. అమరావతి రాజధానికి చట్టబద్ధత అనే అంశం మీద చర్చించారు అని అంటూ ఉన్న కొన్ని నేషనల్ మీడియాని రిపోర్ట్ చేస్తూ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మొత్తమే తిరుమల లడ్డు విషయంలో బీజేపీ సహకారం కూడా కావాలి అని అడిగారు అని. అంటే దాని ఉద్దేశం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి, మతాన్ని అడ్డుపెట్టి, దేవుణ్ణి అడ్డుపెట్టి, దేవుని ప్రసాదాన్ని అడ్డుపెట్టి జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ట్రిగ్గర్ చేయాలి. మనం ఇప్పటి నుంచే జగన్ కనుక బలహీనం చేయకపోతే, జగన్ మీద మనం ఇప్పటి నుంచే కనుక జనాల్లో హేట్రేట్ నింపకపోతే వచ్చే ఎన్నికల నాటికి జగన్ ఎదుర్కోవడం కష్టమవుతుంది అని వీళ్ళు భావిస్తూ ఉండొచ్చు. అందుకే ఇప్పుడు అమిత్ షా గారి సహకారం కోరితే అటు విచారణ సంస్థలు ఏముంది, అది అవునో కాదో తర్వాత సంగతి. ఇప్పుడు ఛార్జ్ షీట్లోనో లేకపోతే ఇంకేదో ఏదన్నా కనుక లైట్గా అది కలిసి ఏదన్నా చెప్పినా కూడా అది ఇది అవకాశం ఉంది అని ఒక రిపోర్ట్ ఇస్తే అయిపోతుంది. ఎంత రచ్చ చేయాలో వీళ్ళు ఏమీ లేకుండా ఇంత రచ్చ చేస్తున్నారు. ఇంకేదైనా కనుక లైట్గా అట్లా పూత పూస్తే ఆ ఛార్జ్ షీట్లో ఇప్పుడు చెలరేగిపోరు. ఇప్పుడు ఏం చేసినా ఇది వీళ్ళు కావాలని చేయించుకున్నారని చెప్పి అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేసినా కూడా బూమరంగే. ఇంకా మరి ఇప్పుడు మళ్ళీ అమిత్ షా గారిని కలిసి జగన్ గారిని టార్గెట్ చేయాలి, జగన్ను బలహీనం చేయాలి, మనకు సహకారం కావాలి, వ్యవస్థల నుంచి సహకారం కావాలి, రాజకీయంగా సహకారం కావాలి. మరి ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారి వినతికి అమిత్ షా గారు ఎలా స్పందించారు, తర్వాత ఏ విధంగా కేంద్ర విచారణ సంస్థలు ఈ విషయంలో ముందుకెళ్తున్నాయి అన్నది రాబోయే రోజుల్లో క్లారిటీ రావాలి. ఇటువంటి దారుణమైన ప్రచారానికి బీజేపీ కూడా వంత పడుతుందా? వాళ్ళు ఎంటర్ అవుతారు, లేకుంటే చేసింది చాలు ఇంకా ఆపేయమని చెబుతారా? అసలు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ జగన్ టార్గెట్ చేయడం కోసం ఇటువంటి దారి ఎంచుకుంటున్నామని చెప్పినప్పుడు మరి అమిత్ షా గారి స్పందన ఏంటో కూడా మనకు తెలియదు. చెప్పేది విన్నారు అనే పోయి కలిసిన తర్వాత చెప్పేది వినకుండా ఏడుంటారు ఎవరైనా. రాబోయే రోజుల్లో జరగబోయే కొన్ని పరిణామాలను చూసి మరి చంద్రబాబు గారి మాటలు అమిత్ షా గారు విన్నారా వినలేదా అనే విషయం మీద అయితే క్లారిటీ వస్తుందిలేండి.